నీళ్లు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ బాటిల్లో నీళ్లు పట్టి తీసుకొచ్చారు. రెడ్ కలర్ వాటర్ ఉంటుందండి. 100 గజాల్లో కనుక ఎవరైనా బిల్డింగ్ కట్టుకుందామని క్యూరింగ్ కోసం వేసుకున్నారంటే రెడ్ కలర్ వాటర్ వస్తుందండి. ఈ వాటర్ కాదు, కానీ మంజూరా వాటర్ లో మాకు చూడండి, మా అధికారులు కానీ ఎవరు పట్టి మంజూరా వాటర్ లో కెమికల్ వాటర్ మిక్సింగ్ అయిపోయినా కానీ పట్టించుకున్న వాళ్ళు లేరండి. ఇప్పుడు అదే కనుక ఏ బిల్డింగ్ వాళ్ళు అయినా కానీ ట్యాక్స్ కట్టకపోతే 6 నెలల ముందు ట్యాక్స్ కట్టించుకుంటారు. అదే మాకు ఎందుకు పని చేయరు అంటలే. ఇప్పుడు ట్యాక్సులు బంద్ చేసినా కానీ మా వాళ్ళు వేసుకుంటారు, ఎవరింటి ముందుగా వేసుకుంటారు, కానీ ట్యాక్సులు కట్టించుకున్నప్పుడు మా సుభాష్ నగర్ కాలనీకి ఎందుకు పని చేయట్లేదు. సో ఇప్పుడు ఇదేంటంటే మంజీరా వాటర్ ఆ స్మెల్ చూడండి ఎట్లా వస్తుంది. మంజీరా వాటర్ వస్తుందా, అది పొల్యూషన్ అయిపోతుంది. ఇదే నీళ్లు తాగాలండి, ఇదే నీళ్లు తాగాలి. బస్తీ డ్రైనేజ్ లో ఈ డ్రైనేజీ కెమికల్ వాటర్ మొత్తం అన్ని మిక్సింగ్ అయినా కూడా పట్టించుకున్న నాదులు లేడు మేడం. లైన్ లో అన్ని నీళ్లు వదిలినప్పుడు ఫస్ట్ మొత్తం డ్రైనేజ్ వాటర్ మరి కెమికల్ వాటర్ మంచిగా మొత్తం మిక్సింగ్ అరగంట సేపు అయ్యే నీళ్ళు వస్తాయి. మంచిగా ఉన్న కాడికి వెళ్తే తెచ్చుకున్నాను 4 బిందులు నొరగండి. బుస బుస నొరకంది వచ్చేసింది నీళ్ళు. ఇక నీళ్ళల్లో ఏముందో మనకు తెలియదు, ఏం ప్రమాదం ఉందో తెలియదు కదండి. మరి వాసన వచ్చేస్తుంది. ఇది పైగా మంజీరా వాటర్. ఇదే కనుక బోర్ వాటర్ అయితే ఏ రంగులో ఉంటదమ్మా? తుప్పు పట్టినట్టు పట్టేసి రెడ్ గా ఉంటదమ్మా. అది పిల్లలకు కనీసం ఒంటి మీద పోసినా సరే పొక్కులు వచ్చేస్తున్నాయి, ఒళ్ళంతా పొక్కులు వచ్చేస్తున్నాయి. చాలా ప్రమాదకరంగా ఉంది. బయట వాడితే పొక్కులు రావడం ఒక ఎత్తు అయితే, ఇది తాగితే లోపల ఏమవుతుందో మీరే అర్థం చేసుకుని మీరు మరి TV9 ద్వారా మీరు అందరికీ మరి ఈ మెసేజ్ పంపించాలి. ఒకటి మనకి స్పష్టంగా అర్థమవుతుంది, ఇక్కడ అశ్రద్ధ ఉంది. ఇక్కడ అధికారుల అశ్రద్ధ కనిపిస్తుంది. కన్స్ట్రక్షన్ గురించి వెలుదోయించాం, దాంట్లో నుంచి ఇది వాటర్. కన్స్ట్రక్షన్ కనీసం సిమెంట్లో కలిపి మెటీరియల్ ఎదుకున్నాను కూడా విచ్చుకుపోయి మొత్తం గోడ విరిగిపోతుంది. మేము కావాలని వెల్ గురించి అసలు కన్స్ట్రక్షన్ గురించి వాటర్ కూడా వాడుకోకుండా అయిపోయింది. కన్స్ట్రక్షన్ చేసేప్పుడు ప్లాస్టింగ్ చేసిన తర్వాత బీటలు వచ్చేస్తున్నాయి 6 months లోపలనే. వాటర్ మిక్సింగ్ బాగాలేకంటే వాటర్ కలర్ వచ్చేసి మళ్ళీ మంజీరాలో కూడా ఫస్ట్ ½ an hour వరకు రెడ్ వచ్చేస్తాయి. టోటల్ మట్టి బురద నూరగా అంతా కలిపి వచ్చేస్తుంది. దాన్నే ఫిల్టర్ చేసుకొని తాగాలి మేము. పిల్లలకి జ్వరాలు అన్ని చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏదన్నా వాటర్ బిల్ ఒక్క రోజు లేట్ అయినా పెనాల్టీ వేస్తారు, కరెంటు బిల్ ఒక్క రోజు పెనాల్టీ వేస్తారు. ఇంటి పన్ను 6 నెలల ముందే భయంకరంగా వచ్చి వసూలు చేసి దత్తు చేస్తాం, ఇల్లు తాళాలు వేస్తాం. ఈ రకంగా దౌర్జన్యం గవర్నమెంట్ ఇట్లా దోసుకుంటాం తప్పనిచ్చి ప్రజలకు మాత్రం ఏది ఒక్క పని చేస్తలేదు మేడం. మీ TV9 వాళ్ళు దయచేసి మా అందం చేసేసి మీరు కొంచెం చేసేసుకుంటే మీకు రుణం ఏంటంటే మాకు పరిస్థితి బాగా పట్టించుకునే నాదుడే లేట, రోడ్డు పట్టించుకునే నాదుడే లేట. ఎవరికి వెళ్ళిపోవటమే కానీ 10 మంది మాట్లాడేవాళ్ళు లేరు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోవడం వల్ల రోడ్ వేయలేదు అనే సాకోడు చెప్తారండి, అది నిజమేనా? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయ్యి 2 years అవుతుంది. రోడ్ ఎందుకు వేయలేదంటే? రోడ్ వేయలేదంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మంజూరైన అన్న సంగతి నిధులు మంజూరైనాయి మేడం. మాకు కార్పొరేటర్ గారు చెప్పారు, మీ కాలనీకి 50 లక్షల వర్క్ చేస్తాం, 2 కోట్ల రూపాయలు వర్క్ చేస్తామని కార్పొరేటర్ గారు పాదయాత్రలో చెప్పారండి మొన్న. కార్పొరేటర్ సురేష్ రెడ్డి గారు ఉన్నారు, మా బస్సులో పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో నాయకులు అందరూ వాళ్ళని తీసుకొని ఇంత శాంక్షన్ అయ్యి నా కాలనీ నా తరపు నుంచి నాకు ఒక 50 లక్షల ఫండ్ వచ్చింది. ఈ ఫండ్లో మీకు కనీసం 25,000 అంటే 25 lakhs అన్న పెడతాను, 25 లక్షలు పెడతాను అని చెప్పి 40 feet రోడ్ ఏదైతే ఉందో దీన్ని 2 బిట్ల కింద పెడతానని చెప్పి మరి వెళ్ళి చెప్పడం జరిగింది. మొన్న కూడా మేము అడిగితే అన్నారు, మేము 10 రోజుల్లో మేము శాంక్షన్ చేస్తామమ్మా, కంపల్సరీ ఈ రోడ్ కంపల్సరీ వేస్తాం, మేము పట్టించుకుంటామని మొన్న సురేష్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో 120 డివిజన్ కార్పొరేటర్ గారు చెప్పారు మాకు. అదే దయచేసి ఏంటంటే ఈ సమస్య ఒకళ్ళు పట్టించుకుంటాం, 4 పట్టించుకుంటారని ఒక్కొక్కరు పార్టీలో ఉండటం వల్ల మాకు ఇబ్బంది జరుగుతుంది. ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు కానీ మమ్మల్ని వేరే దృష్టిగా చూడకుండా వీళ్ళు ప్రజలు అన్నట్టు గుర్తించి మాకు ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళకి ఓటేస్తారో వేయరు అనే సంగతి మీకు తెలుసు కాబట్టి కాంత మాకు ఒక కాలనీలో సమస్యలు త్వరగా పూర్తి చేస్తారో మేము కోరుకుంటున్నాం. ఇక్కడ మరి చెత్త ఎత్తుకుపోవడానికి ఏమున్నది నీ కష్టం? నాకు చెత్త ఎత్తడం ఇంకే కష్టం ఏం లేదు. ఏమవుతుంది ఇక్కడ ఏమంటే వర్షం వచ్చిందంటే చెత్త ఎత్తలేమమ్మా. అంతా ఏమంటే చెత్త ఇక్కడనే పోస్తారు, అంతా ఎత్తుతాము, అంతా చేస్తాము. ఏమంటే ఈ 2 రోజులు వర్షం వచ్చింది కదా, వర్షం వస్తే రోడ్ అంతా చండాలం అవుతుంది, అందుకని ఇంకా చెత్త ఎత్త
అన్నమాట. ఇప్పుడు వర్షం వచ్చినా ఇక్కడ రాకుండా 4 ఫీట్ల నీళ్లు నిలుస్తాయి, ఆ గోడలన్నీ క్రాక్ వచ్చేసాయి మా ఇంటి. ఇదే మేడం ఈ చెట్టు నీళ్లు మాది. ఏదండి ఈ చెట్టు నీళ్లు ఆ, ఇవ్వండి, చెట్టు నీళ్లు మాది. ఇప్పుడు ఇక్కడ మాకు కనిపిస్తున్న చెట్టు ఉన్నది మీ ఇల్లు వైట్ హౌస్. కంపౌండ్ వాల్ మొత్తం క్రాక్స్ వచ్చి ఆ చెట్టు ఉండడం వల్ల ఆ గోడ ఆగింది. ప్లస్ వర్షం పడితే ఇక్కడ మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం మోకాలు మట్టి నీళ్ళు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం నుంచిన ప్లేస్ అంతా మునిపోద్ది. మొత్తం మునిగిపోతుంది. ఇప్పుడు ఇంట్లోంచి వాళ్ళు కూడా మెట్ల వరకు వస్తాయి దాదాపు వాటర్, వాళ్ళు అలానే దిగి నడిచి వస్తారు. ఆ క్రాక్ ఇచ్చిన గోడలోంచి మాకు లోపలికి మొత్తం వాటర్ వచ్చేస్తున్నాయి. ఇంట్లోకి నీళ్ళు వస్తాయి. మొత్తం నీళ్ళు వాటర్ వచ్చేస్తున్నాయి. మాది వాటర్ ట్యాంక్ ఉంది అక్కడ. వాటర్ ట్యాంక్ లో మొత్తం ఇప్పుడు ఇవే వాటర్ సేమ్ ఇలాగే ఉంటాయి లోపల. అండ్ ఇప్పుడు ఇది వర్షం పడ్డ తర్వాత ఇది ఇలా ఉందా లేకపోతే ఎప్పుడు ఇలాగే ఉంటుందా? వర్షం దగ్గర 20 డేస్ నుంచి వర్షం లేదు, అయినా ప్రాబ్లం ఇదంతా ప్రాబ్లం అట్లా ఉన్నది. సో డ్రైన్ అండి ఇదేంటి పొంగుతున్నది ఏంటి? ఒక్కసారి వర్షం పడ్డ తర్వాత మొత్తం వాటర్ ఇక్కడనే అయిపోతాయి. ఇక సో ఎక్కడెక్కడ డ్రైన్ కెమికల్ అంతా కలిపి ఇక్కడికి వచ్చేస్తాయి. పక్కకి అది కెమికల్ నాల, ఓకే, అది అందులోకి కూడా ఇందులోకి వచ్చేస్తాయి. సో ఇది నడవడానికి కుదరని రోడ్డు, అసలు వే ఉండదండి ఇటు. ఇది వచ్చేసి 25 ఫీట్ల రోడ్డు అండి. ఈ రోడ్డు ఇప్పుడు రోడ్లో కనిపిస్తుందండి మీకు. ఇది ఇప్పుడు వే ఉండదు. అక్కడ వాళ్ళు అటు వెళ్ళిపోవాలండి, కాలువతల నుంచి అటు వాళ్ళు వెళ్ళిపోవాలి. హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి వీళ్ళు ఇటు వెళ్ళిపోవాలండి. ఎవరు నడవడానికి వే ఉండదండి. ఇదే 365 డేస్ ఇట్లానే ఉంటుందండి ఇది. ఇది ఈ రోజు సుభాష్ నగర్ లో చేతనపై మీ అభిప్రాయాలు తప్పకుండా మాకు తెలియచేయండి. సుభాష్ నగర్ లో ఈ ప్రజలు చేస్తున్న పోరాటానికి న్యాయపరమైన నైతిక పరమైన మద్దతుని TV9 చేతన అందిస్తుంది. చేతనపై మీ అభిప్రాయాలు తప్పకుండా మాకు అందించండి.